మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి అతిపెద్ద మూవీ 'ఎస్ఎస్ఎంబి 29' అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి ఈ మధ్య 2, 3 లీక్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ లీక్స్ రియల్‌గానే ఉన్నాయా? లేకపోతే ఏదన్నా డీప్ ఫేక్ అన్న యాప్ ద్వారా ఏమన్నా లీక్స్ వేరే వాళ్ళేమైనా సృష్టించి చేస్తున్నారనేదైతే మొత్తానికి తెలీదు. కానీ రాజమౌళి అయితే ఒక అసాధారణ డైరెక్టర్ కాబట్టి ఇటువంటి లీకులైతే ఖచ్చితంగా పట్టి మరి చూస్తాడు. కానీ ఇక్కడ జరుగుతుందేంటంటే మాత్రం ఏదో షూటింగ్ స్పాట్‌లో తెలియకుండా ఫోటోస్ తీసి రిలీజ్ చేస్తున్నారు అని నాకైతే వినిపిస్తుంది. కానీ ఎందుకో ఇప్పుడు లీక్ అయినటువంటి ఇమేజెస్ చూస్తుంటే ఆ విధమైనటువంటి స్కోప్ ఏమీ లేదని మాత్రం గట్టిగా తెలుస్తుంది. అండ్ ఇదొక ఇంటర్నేషనల్ మూవీ కాబట్టి ఈ మూవీ గురించి ఎటువంటి సీక్రెట్స్ అయితే బయటికెళ్ళే అవకాశం లేనే లేదు. కెమెరాస్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి ఒక ప్లేస్‌లో పెట్టిన తర్వాతే షూటింగ్ స్పాట్‌కెళ్తారు. ఒక్క కెమెరాలో నుంచి తీసిందే ఫైనల్ అవుట్‌పుట్ ఉంటుందక్కడ. అంత పకడ్బందీగా ఇక్కడైతే షూటింగ్ జరుగుతుందన్న విషయం అయితే మనం కాదనలేని నిజం. రాజమౌళి లాంటి అసాధారణ డైరెక్టర్ తీసేటటువంటి డైరెక్షన్ ఈ విధంగానే ఉంటుంది కాబట్టి దాని గురించి అపోహపడాల్సిన అవసరం లేనే లేదు. అందుకని ఈ మూవీ యొక్క బడ్జెట్ అంత భారీ స్థాయిలో మూవీ తీసేటువంటి లీక్‌లయితే జరగడం అయితే కరెక్ట్ కాదని కొన్ని రూమర్స్ మాత్రం వస్తున్నాయి. ఇదొక సంచలన మూవీ కాబట్టి దీని మీద అంచనాలు భారీగానే ఉంటాయి. పైగా ఇప్పటి వరకైతే ఒక 50 దేశాలని చెప్పారు. ఇంకా కౌంట్ పెరిగే అవకాశం అయితే గట్టిగానే ఉందని తెలిసింది. భాషలు కూడా చూస్తే దగ్గర దగ్గర వరల్డ్ క్లాస్ లాంగ్వేజెస్‌లో కూడా ఈ మూవీని రిలీజ్ చేయడానికైతే కొంచెం సిద్ధమయ్యారని తెలుస్తుంది. సో, ఈ మూవీ నుంచి ఏదన్నా ఒక పూర్తి స్థాయి అఫీషియల్ అప్డేట్ వస్తే కానీ మనకి ఏ విషయం అనేది కన్ఫర్మ్ కాలేదు. మూవీ యొక్క బడ్జెట్ మాత్రం 1200 కోట్లు అది మాత్రం మర్చిపోకూడదు. మూవీ రిలీజ్ అయింది మాత్రం 2027లో. అది కూడా ఇది ఫస్ట్ పార్ట్ మర్చిపోకూడదు. సెకండ్ పార్ట్ అయితే ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే ఉన్నాయని అంటున్నారు. కానీ అది నిజం కాదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు.